నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. రైతు భరోసాకి సంబంధించి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాకపోతోంది? దాంతోపాటు కేవలం 3 రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇవ్వడం వెనకాల ఎటువంటి కారణాలు చెబుతోంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ సంక్రాంతి నుంచి అమలు చేయబోతా ఉన్నారు రైతు భరోసా. ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధాన హామీలో ఇదొక ప్రధానమైనటువంటి హామీ. సో మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును యథావిధిగా ఇచ్చారు. తర్వాత జరిగినటువంటి దాంట్లో విధి విధానాలు ఖరారు చేయడానికి సబ్ కమిటీ వేశారు, మంత్రివర్గ సబ్ కమిటీ. సో మొత్తానికి ఈ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక నివేదికను తయారు చేసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలకు సంబంధించినటువంటి విధి విధానాలు రేపు 4వ తారీఖు రోజు జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో దీనిపైన చర్చించనుంది క్యాబినెట్. దాని తర్వాత తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇది క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియా బ్రీఫ్ చేయనున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. దాంట్లో 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ రైతు భరోసా కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించినటువంటి దాంట్లో ఈ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పంట పండించేటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలి. ఎకరాకు 15,000 చొప్పున, అంటే 2 దఫాలుగా 7,500 ఒకసారి, మరొకసారి 7,500, ఈ రకంగా 2 సార్లు ఒక దాని కింద 15,000 సంవత్సరానికి ఇవ్వాలి అనేటువంటిది కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 5 నుంచి 7 వరకు దరఖాస్తులకు స్వీకరణకు సంబంధించినటువంటి విషయంపైనే కాస్త క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 5, 6, 7 కేవలం 3 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పండించే రైతులంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా? అది ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవాలా, ఎక్కడ అప్లై చేయాలి, దాంతోపాటు ఆన్లైన్లో ఏమైనా అవకాశం కల్పిస్తారా? ఒకవేళ అందుబాటులో లేనటువంటి రైతులు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా? అది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి ప్రత్యక్షంగా రైతు భరోసా అమలు చేయనుంది కాబట్టి సంక్రాంతి నుంచి అమలు చేస్తామనేటువంటి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘం తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇప్పటివరకు ప్రస్తుతానికి సంబంధించి సమాచారం మాత్రమే, అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రానుంది. రేపు 4వ తారీఖు రోజు జరిగేటువంటి సమావేశంలో పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. సచిన్, అంటే 3 రోజుల పాటు ఇచ్చిన సందర్భాన్ని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ రైతులు కావచ్చు, లేకపోతే కౌలు రైతులకు సంబంధించి ఏడాదికి 15,000 రూపాయలు, అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు. ఈ రెండింటికి సంబంధించి అప్లికేషన్స్ ఒక ఫామే ఉండే అవకాశం ఉందా, లేకపోతే డిఫరెంట్ ఫామ్స్లో ఫిల్ చేయాల్సిన అవకాశం కనిపిస్తోందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవది వచ్చేసి ఆన్లైన్ పోర్టల్లోనే అవకాశం కల్పించబోతున్నారా, లేకపోతే మొబైల్ యాప్ లాంటిది ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే నేరుగా ఏమైనా స్టేషన్స్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలా? ఇటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి మధు? ఎగ్జాక్ట్లీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుసార్లు దీనిపైన కూర్చోవడం జరిగింది. సలహాలు, సూచనలు ఇటు రైతు సంఘాల నుంచి, తర్వాత వివిధ ప్రజా సంఘాల నుంచి, దాంతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా తీసుకోవడం జరిగింది. వారి సలహాలు, సూచనలను ఇంప్లిమెంట్ చేయనుంది. ఈ అప్లికేషన్ అనేటువంటిది 5 నుంచి 7వ తారీఖు వరకు తీసుకునేటువంటి ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో, మరి ఆన్లైన్ దరఖాస్తు తీసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా ఫిజికల్గానే గ్రామ స్థాయి లెవెల్లో అక్కడ దరఖాస్తు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ వ్యవస్థ లేదు, ప్రత్యేక సంబంధించినటువంటి ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది గ్రామ స్థాయిలో. కాబట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకోనుంది అనేటువంటిది చూడాలి. దాదాపు ఆన్లైన్ వేదికగానే ఈ అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉండొచ్చు, ప్రత్యేక యాప్ ద్వారా కావచ్చు, ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కావచ్చు అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ డీటెయిల్సే తీసుకున్నారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి విషయంలో దానికి ప్రత్యేక యాప్ రూపొందించారు. దాని ద్వారానే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేటువంటిది గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. సో ఇది కూడా రైతు భరోసా అనేది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా ఆన్లైన్ ద్వారానే దాదాపు స్వీకరణ ఉండొచ్చు, అప్లికేషన్ల స్వీకరణ. చూడాలి మరి గడువు ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సంక్రాంతి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతు బంధు పేరిట డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అధికారుల దగ్గర సమాచారం ఉంది, ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. కానీ
అప్పుడు పంట పండించినా పంట పండించకపోయినా రైతు పేరిట భూమి ఉంటే వారందరికీ రైతు బంధు పేరిట డైరెక్ట్గా పెట్టుబడి సాయం అకౌంట్లో పడింది. కానీ ఇప్పుడు వీరు పంట పండించేటువంటి వారికే రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సలహాలు సూచనలు తీసుకుంది, దాన్నే ఇంప్లిమెంట్ చేయనుంది. సబ్ కమిటీ కూడా అదే నివేదిక రూపొందిస్తుంది. రేపు క్యాబినెట్ సమావేశం తర్వాత మొత్తం మంత్రులు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత 4వ తారీఖు రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే రానుంది. సో మొత్తానికి విధి విధానాలు క్యాబినెట్ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తోంది. చాలా మంది క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. దరఖాస్తుకి మరింత గడువు ఇవ్వాల్సిన అవకాశం ఉంది అనే చర్చ కూడా అప్పుడే జోరందుకుంటోంది. 3 రోజులే ఎందుకు అనే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తోంది? దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? దీన్ని మరింత పొడిగించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రస్తుతానికి ఇది సూత్రప్రాయంగానే 4వ తారీఖు రోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆ రోజు సెక్రటేరియట్లో. కాబట్టి ఆ రోజు క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం వరకు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుందాము, వారి పంట వివరాలు ఎప్పుడెప్పటి నుంచి సాగు చేస్తూ ఉన్నారు, ఎవరి పేరుపైన ఎంత భూమి ఉంది అనేటువంటి వివరాలతో కూడినటువంటి వాటిని బ్యాంకు డీటెయిల్స్తో సహా మరొకసారి అప్లికేషన్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సూత్రప్రాయంగా ఇది కొత్త వారి కోసమా, ఆల్రెడీ డేటా లేనటువంటి వారి కోసమా, అప్లై చేసుకునేటువంటి వారి కోసమా? ఎందుకంటే వివిధ కారణాల వల్ల భూ బదలాయింపులు జరిగాయి. ఈ దాదాపు సంవత్సర కాల పరిధిలో తండ్రి పేరున్నటువంటి భూమి కొడుకు పేరుపైన, కొడుకు పేరున్నటువంటివి మనవళ్ళ పేరుపైన, తర్వాత కుటుంబ సభ్యుల పేరుపైన, అన్నదమ్ములు విడిపోయినటువంటి సందర్భంలో తర్వాత భూ బదలాయింపులు. ఇప్పుడున్నటువంటి రైతు భూమి అమ్ముకోవడం వల్ల వేరే వాళ్ళు కొన్నటువంటి సిచ్యువేషన్. సో వారి కోసమా? పూర్తి స్థాయి స్పష్టత మాత్రం క్లారిటీగా లేదు. కానీ ఖచ్చితంగా రైతు భరోసాని జనవరి 14వ తారీఖు సంక్రాంతి నుంచే ప్రారంభించాలి అనేటువంటిది ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే పలుసార్లు ప్రకటన చేసింది, ముఖ్యమంత్రి మంత్రులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తవుతా ఉంది. సో త్వరలోనే రైతు బంధుకు సంబంధించినటువంటి దానిపైన ఒక పులి స్టాప్ పెట్టాలనేటువంటిది ప్రభుత్వం గత కొంతకాలంగా అనుకుంటుంది. దానికి 4వ తారీఖు రోజు పూర్తి స్పష్టతనివ్వడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన. సో 5 నుంచి 7వ తారీఖు టైం పీరియడ్ అవుతుందో దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉండొచ్చు. మనం గతంలో చూసాం, అభయాస్తం పేరిట తీసుకునే అప్లికేషన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ, ప్రభుత్వ పథకాల కోసం నిరంతర ప్రజావాణి లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు చూసాం ఇటువంటి ఇష్యూస్ కి సంబంధించి. సో ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందా? లేకపోతే గతంలో ఆల్రెడీ కొన్ని రిక్వెజిషన్స్ వచ్చాయి, మరి ముఖ్యంగా కరెంట్ బిల్ విషయంలో కావచ్చు, లేకపోతే వివిధ అంశాల నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పటికే కాస్త డేటా అనేది వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. సో వాటిని వెరిఫికేషన్ చేసుకుని దీని ఎగ్జిక్యూషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? 1. రెండోది, లేకపోతే ఆల్రెడీ ప్రజావాణిలో రాని అప్లికేషన్ సంబంధించి వాటిని ఇప్పుడు ఇన్వైట్ చేసే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? ఎటువంటి అప్లికేషన్ ఇప్పుడు స్వీకరించవచ్చు? ఆ ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది ప్రభుత్వ వర్గాల్లో? ఎగ్జాక్ట్, ఇది మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. మనం చూసాం